अगर उनके जगह में हमारे कोई रिलेटिव्स हमारे भाई बहन रहते तो हमको कितना फीलिंग्स होता. వీళ్ళ గురించి అసలు చూసే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేదా పోలీస్ వ్యాన్స్ వెళ్తూ ఉంటాయి వాళ్ళు పట్టించుకోరు. శాలరీ వచ్చింటే నాకు వచ్చే శాలరీలో ఎంతో కొంత మాత్రానికి ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటాను. పిక్చర్లో చూస్తే నాకు వాళ్ళకు మనలో బట్టలు వేసుకొని వాళ్ళు మంచి గట్టి చూసుకొని మంచి మనలో సామాన్య మనుషులేక మంచి బతకాలి. అంబులెన్సెస్ వెళ్తూ ఉంటాయి వాళ్ళు పట్టించుకోరు. విలేకరు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏదో ఫొటోస్ తీస్తారు ఏదో వాళ్ళకు అంటే వాళ్ళకు ఒక విచిత్రం అన్నప్పుడు అది ఒక సెన్సేషన్ కొరకు లేక ఇంకా దేని కొరకు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళని చూసినప్పుడు కొంచెం పాపం అనిపిస్తుంది. శివాలని చూస్తే జాలి కలుగుతుంది, బాధ వేస్తుంది, పాపం అనిపించింది. కానీ బయటకు వెళ్ళి ఏం చేయాలని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏమీ లేవు అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అంతగానంగా హెల్ప్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళ గురించి రోడ్ల మీద అన్నం లేక లేకుంటే బట్టలు లేక మెంటలీగా అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియకుండా వాళ్ళని తీసుకొని పోతారు, వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మాత్రం చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ముందుకు వస్తే మా లాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి మేము మా సహాయం మేము కూడా చేస్తాం. అట్లాంటివి చేస్తే కొందరు జీవితాలు బాగుపడతాయని నా సాయపడాలనే ఒక మంచి ఆలోచనని ఆచరణలో పెట్టడానికి చేయాలి సంకల్ప యజ్ఞం. As per the law, we intimated to the police, taking him to the government hospital under police custody. నా పేరేంటి?
ప్రకాశం సుజిత్ కాదా? సుజితేనా? నచ్చిపోతున్నావు. నీ పేరేంటి? నీ పేరేంటి? ఆర్వైకేంది. Doctor certified that he is mentally retarded person. Produced in front of magistrate and got permission to admit him in hospital. Finally, we succeeded. Doctor taking admission. అందరిలోనూ మానవత్వం ఉంటుంది. సాయపడాలి అన్న ఆలోచన దగ్గరే ఆగిపోకుండా ఆచరణలో పెడితే ఈ మనోవైకల్యం మనోవికాసం అవుతుంది. మాటలో చెప్పినంత తేలిక కాదు అని నిర్ణయించుకొని ఆగిపోకుండా ఒక్క అడుగు ముందుకేసి మనందరం కలిసి చేతనైనంత సాయపడితే ఈ పిచ్చితనం అనే వైకల్యాన్ని సరిదిద్ది మనలాంటి మామూలు మనుషులుగా వీరిని మార్చి చూపొచ్చు. మాటలు కాదు, మనసు కదిలించి నిరూపిద్దాం. మన హృదయ స్పందనం పిచ్చివారి చేతిలో రాయిని రత్నంగా మారుతుంది. మన మానవత్వంతో ప్రపంచానికి ఆదర్శమవుదాం. రండి, కదలండి, సాయపడండి.